హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఎంఎస్ వర్డ్ యొక్క ప్రీవియస్ క్లాసెస్ ఆల్రెడీ చూసాం కదా. అవి చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా చూడండి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూస్తేనే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. చూడమే కాకుండా ప్రాక్టికల్గా చేసి చూస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో టేబుల్ క్రియేషన్ ఏ విధంగా చేస్తాం, టేబుల్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, వాటి కాలమ్స్ రోస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్ అనే గ్రూప్లో టేబుల్ అని కమాండ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఎన్ని కాలమ్స్ అంటే కాలమ్స్, రోస్ అంటే రోస్ తీసుకోవచ్చు. లేకుంటే మీరు సపరేట్గా తీసుకోవాలంటే ఇన్సర్ట్ టేబుల్ మీరు క్లిక్ చేసి కాలమ్స్ ఎన్ని కావాలి, సపోజ్ 7 కాలమ్స్ కావాలి. దాని తర్వాత రోస్ లైక్ సపోజ్ 5 తీసుకుందాం. ఎంటర్. ఇక్కడ చూస్తారుగా. లేకపోతే మీరు టేబుల్ని డ్రా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అంటారు, ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్ అనే గ్రూప్లో డ్రా టేబుల్ తీసుకొని మీకు ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు టేబుల్ని. లైక్ ఎన్ని కాలమ్స్, 1 2 3 1 2 3 4 ఈ విధంగా మీరు డ్రా చేసుకోవచ్చు. సపోజ్ రోజ్ కావాలంటే రోజ్ ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాపర్ వేలో లేదు కదా. ప్రాపర్ వేలో రావాలి అంటే దానికి ఒక సపరేట్ కమాండ్స్ ఉన్నాయి. లేఅవుట్ ట్యాబ్లో సెల్ సైజ్ అనే కమాండ్, వీటిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెల్ సైజ్ అనే గ్రూప్లో డిస్ట్రిబ్యూట్ రోస్ అండ్ డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అనే కమాండ్స్ ఉంది కదా, వీటి మీద క్లిక్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అనేది కరెక్ట్ పొజిషన్లోకి రావడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూట్ రోస్ అనేవి కూడా కరెక్ట్ కాలంలోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సినవి టైప్ చేసుకోవాలి. ఈ విధంగా లైక్ ఇక్కడ సబ్జెక్ట్స్, చూస్తున్నారుగా. ఈ విధంగా మనకు 1 2 3 4 కరెక్ట్ సరిపోయినాయి. ఈ లాస్ట్ దాన్ని కాలం అవసరం లేదనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ కాలం కదా. రో అయితే రో, కాలం అయితే కాలం డిలీట్. ఇది చూసారా, కాలం అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ నేమ్స్ సపోజ్ రాజేష్, రమేష్, సురేష్, గీత, రాము ఈ విధంగా ఎంటర్ చేసుకుని వాళ్ళ యొక్క మార్క్స్ కూడా ఎంటర్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇక్కడ సపోజ్ నేను రఫ్గా ఎంటర్ చేస్తున్నాను.
మీరు ఎలా కావాలంటే అలా ఎంటర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు మీ ఇష్టం, ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ రఫ్గా ఎంటర్ చేస్తున్నా. ఇలా ఎంటర్ చేసిన తర్వాత సపోజ్ ఇవి కరెక్ట్ పొజిషన్ లైక్ సెంటర్, టాప్ లెఫ్ట్, టాప్ రైట్ రావాలనుకుంటే వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా అలైన్మెంట్ సెట్ చేసుకోవాలి. మీకు మిడిల్లో సెంటర్, ఇవి అన్నీ కూడా సెంటర్లో ఉన్నాయి. సపోజ్ ఈ నేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇవి మిడిల్, సెంటర్. అదేవిధంగా ఇవన్నీ సెట్ చేసుకుని మిడిల్, సెంటర్ అంటే సెంటర్ కదా, మీకు లెఫ్ట్, ఇలా టాపు, ఇలా బాటమ్ సెంటర్, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను సెంటర్లో పెడుతున్నాను, మిడిల్ సెంటర్ పెట్టిన తర్వాత వీటి యొక్క టోటల్ని ఏ విధంగా కనుక్కుంటారో చూద్దాం. ఇప్పుడు టోటల్ని కనుక్కోవాలి అంటే మనకు ఎక్స్ట్రాగా ఒక కాలం అనేది కావాలి. కాబట్టి కర్సర్ని ఇక్కడ లాస్ట్ కాలంలో ప్లేస్ చేసి, మనకు ఇక్కడ సైన్స్ పక్క కావాలి కూడా లాస్ట్ కాలంలో ప్లేస్ చేస్తే ఇప్పుడు సైన్స్ రైట్ సైడ్ రావడం జరుగుతుంది. ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లో రోస్ అండ్ కాలమ్స్ అని గ్రూప్లో ఇన్సర్ట్ రైట్, ఇక్కడ ఇన్సర్ట్ లెఫ్ట్ అంటే కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ బిలో అంటే కర్సర్కి బిలో అంటే డౌన్ సైడ్ ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ ఇన్సర్ట్ ఎబో అంటే కర్సర్కి ఎబో అంటే మీద ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇన్సర్ట్ రైట్ సైడ్ కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే రైట్ ఈ విధంగా యాడ్ అవుతాయి. మనకి ఇక్కడ టోటల్ మనకి సపోజ్ ఈ కాలం అక్కర్లేదు అనుకుంటే ఈ కాలంని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అదే రోస్ అండ్ కాలమ్స్ గ్రూప్లో డిలీట్ ఆప్షన్ ఉంది. మీకు డిలీట్ సెల్లా, కాలమా, రోవా, డిలీట్ ఎంటర్ టేబులా, మనకు కాలం కావాలి కాబట్టి కాలం మీద క్లిక్ చేయండి. చూసారా, ఆ కాలం అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టోటల్ రావాలి అంటే సమ్ ఫార్ములాని యూజ్ చేస్తారు కదా ఎంఎస్ ఎక్సెల్లో, నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ సమ్ ఈ ఎంఎస్ వర్డ్లో ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారంటే ఈ లేఅవుట్ గ్రూప్లో డాటా ట్యాబ్లో ఫార్ములా అనే కమాండ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది. మీకు ఈక్వల్ టు సమ్ కావాలిగా, ఇక్కడ లెఫ్ట్ ఎందుకు ఉంది అంటే ఈ టోటల్కి లెఫ్ట్ సైడే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్. సపోజ్ ఎబో అంటే మీద ఉంటే ఇక్కడ ఎబో అని టైప్ చేసుకోవాలి. లెఫ్టే ఉంది కదా, లెఫ్ట్ అని క్లిక్ చేసి ఓకే మీద. చూసారా, వారి యొక్క టోటల్ వచ్చింది. ఇదే టోటల్ అందరికీ రావాలి అంటే దీన్ని కాపీ చేసి ఈ సెల్లో పేస్ట్ చేయాలి. ఈ ఎంటర్ అందరికీ సేమ్ వచ్చిందిగా, ఇది చేంజ్ అవ్వాలి అంటే స్టూడెంట్ మార్క్స్
స్టూడెంట్స్కి డిఫరెంట్ ఉంటాయి కదా. చేంజ్ కావాలంటే కీబోర్డ్లో F9 కీస్ ఉంటాయి కదా, 1 to 12, అందులో F9ని ప్రెస్ చేయాలి. F9ని ప్రెస్ చేసిన తర్వాత ఇంకా చూసారు కదా ఆటోమేటిక్గా చేంజ్ కావడం జరిగింది. ఇక్కడ వీటిని మిడిల్ సెంటర్లో సెట్ చేసుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారు కదా. ఈ క్లాస్ కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇందులో కనుక ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో ఇది వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవ్వడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. విత్ ప్రాక్టికల్గా చేస్తే కూడా ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ వస్తాను.